రైతులకు కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని, వారికి కనీస మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి విమర్శించారు. రైతు సమస్యలపై ఈ నెల 9న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మోహన్ రెడ్డి ఆరోపించారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఏర్పడిందని, కొన్ని చోట్ల తమ చెప్పులు, పాస్ పుస్తకాలను క్యూలో ఉంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా 700 రూపాయల పైగా అమ్ముతుందని, దీని వెనుక టీడీపీ నాయకుల కమిషన్ల దందా ఉందని ఆరోపించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆర్బీకేల ద్వారా యూరియాను సకాలంలో అందించారని, కానీ ప్రస్తుతం రైతులను బిచ్చగాలుగా మార్చారని విమర్శించారు. మిర్చి, పత్తి, ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని మోహన్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, క్వింటా ఉల్లి 150 రూపాయల నుంచి 200 పలుకుతోందని, ఇది కూలీ ఖర్చులు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ప్రశ్నించిన తర్వాతనే ప్రభుత్వం స్పందించి 1200 రూపాయల మద్దతు ధర కల్పించిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విమర్శలు, ప్రతిపక్ష పార్టీల నిరసనలు, ధర్నాలు చేస్తే తప్ప రైతులకు, ప్రజలకు మేలు జరగడం లేదని మోహన్ రెడ్డి అన్నారు. 4000 పెన్షన్ల కోసం చంద్రబాబు 4 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇది ఆయన పబ్లిసిటీకి 4000 పెన్షన్ల కోసం చంద్రబాబు 4 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ఇది ఆయన పబ్లిసిటీ పిచ్చికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. రైతు భరోసాలో కూడా చంద్రబాబు మాట తప్పారని, పెట్టుబడి సహాయం కింద 5000 మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు. గత వైసీపీ హయాంలో ఉచిత పంటల బీమాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 2,90,00,000 రూపాయల అప్పు చేసిందని, ఆ డబ్బును ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చారని, ప్రభుత్వ ఉద్యోగులను కూడా మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని, రాష్ట్రంలో అప్పులు, అభివృద్ధిపై ప్రజలకు జవాబు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై ఈ నెల 9న వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని మరోసారి స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి, రైతుల సమస్యల గురించి ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ సబ్ డివిజన్ల ఆఫీసర్కు ఒక రైతులను కలుపుకొని ఒక ర్యాలీ లాగా పోయి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేది పార్టీ నిర్ణయించింది. ఈరోజు ప్రభుత్వము రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉంది, కనీసం రైతులకు కావాల్సినటువంటి కనీస సౌకర్యాలు కానీ, కనీస ధర ఇవ్వడంలో ప్రభుత్వం ఎంత ఫెయిల్యూర్ అయింది, కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మామూలుగానే చంద్రబాబు నాయుడు ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తి చేతిలో పెడితే రైతులు బాగుపడతారనే నమ్మకం కూడా రైతులకు సన్నగిల్లింది. ఈరోజు యూరియా ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసము రైతులు పొద్దున్నేసే క్యూలలో నిలబడి, అక్కడ ఆ క్యూలో వాళ్ళకు రిజర్వేషన్, వాళ్ళ చెప్పులు కానీ, వాళ్ళ పాస్బుక్లు కానీ, లేకుంటే వాళ్ళ పిల్లలను తెచ్చి ఎండలో కూర్చోబెట్టడం కానీ ఆ పరిస్థితి వచ్చింది. అంత కూర్చోబెట్టి చేసి ఆఖరి కాడ స్లిప్ కోసం పోయేసరికి నీకు 1 బస్తా ఇస్తా, 2 బస్తాలు ఇస్తా అని బేరం పెడుతున్నారు. అది కూడా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయించినటువంటి రేటు 45 కేజీల బస్తా 240 రూపాయలు అమ్మాలి. 242 రూపాయలకి అమ్మాల్సినటువంటి యూరియా బస్తా వీళ్ళ కమిషన్లు, నాయకుల కమిషన్లు, నాయకుల ప్రోద్బలంతో బయట దాదాపుగా 400 నుంచి 700 వరకు అమ్మినారు. ఈ రోజుకు 400 రూపాయలు ఉంది. ఒక్కొక్క బస్తా మీద 250 నుంచి 400 వరకు కమిషన్లు తీసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు బియ్యం సరిపోవడంలే, ఇసుక సరిపోవడంలే, మట్టి సరిపోవడంలే, సరాయి సరిపోవడంలే, ఆఖరికి రైతులకు ఇచ్చేటువంటి యూరియా మీద కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ క్రియేట్ చేసి అధిక ధరలకు అమ్ముకుంటున్నారు.
అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎప్పుడన్నా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాను. గత 5 సంవత్సరాలలో ఏ రైతైనా సరే నాకు యూరియా దొరకలేదు, నాకు గిట్టుబాటు ధర లేదని ఒక రైతు ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా?